కప్పున్నర రాగి, కప్పు మైదా. మీకు కావాలంటే గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. 1/4 టీ స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేశాను. 3 టేబుల్ స్పూన్లు ఇక్కడ నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె కూడా యాడ్ చేస్తున్నాను. మీకు కావాలైతే రిఫైండ్ ఆయిల్ మొత్తం నెయ్యి లేకుండా కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇదిగో పిండి ఇలా ప్రిపేర్ అయిపోవాలి. ఇలా అయిందంటే బచ్చాలకు మనం పిండి ప్రిపేర్ చేసుకునేది పర్ఫెక్ట్గా ఉందన్నట్టు. కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి ఇదిగో ఇలా చపాతీ పిండిలాగా కాస్త మృదువుగా ప్రిపేర్ చేసేసుకోవాలి. మెత్తగా ఉండాలండి. ఇది రెస్ట్ ఇవ్వండి 1 గంట నుంచి 2 గంటల వరకు దీనికి. ఇప్పుడు మనం పాకం ప్రిపేర్ చేసుకుందాము. కప్పున్నర బెల్లం, తురుముకున్న బెల్లం, 2-3 టేబుల్ స్పూన్లు వాటర్ యాడ్ చేసుకోండి. ఇదిగో ఇలాగా పాకంలాగా ప్రిపేర్ చేసుకొని కప్పు శనగపప్పు చక్కగా ఉడికించుకొని ఇదిగో ఇలా మెత్తగా రుబ్బేసుకొని దాన్ని ఇక్కడ యాడ్ చేసుకుందాము. ఇలా కలిపేసేయండి. 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఇక్కడ నెయ్యి పట్టిద్దండి. నేనైతే 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేశాను. ఇప్పుడు చక్కగా కలిపేసేయండి. ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోండి. అది కూడా కలిపేసేయండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు తీసుకున్నాను నేను. ఇలా ప్రిపేర్ అయిపోయాక పిండి ముద్దతో సమానంగా మనం ప్రిపేర్ చేసుకున్న ఆ పప్పు ముద్దలు కూడా తీసేసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ ఇలా ఫిల్ చేసేసుకోవాలి. ఈ ఫిల్లింగ్ కంప్లీట్ అయిపోయాక చేతితోని చక్కగా రోల్ చేసేయండి. అలా ఉండలాగా చక్కగా రోల్ చేసుకున్నాక చేతితో ఇదిగో ఇలా ప్రెస్ చేసేయండి. కవర్ మీద నూనె వేసుకొని చేతికి కాస్త నూనె అంటించుకొని ఇదిగో ఇలాగా ప్రెస్ చేసేయండి. చక్కచక్క ప్రిపేర్ అయిపోతుంది. ఈ రాగిది కదా వస్తుందో రాదు అని భయం లేదండి. చాలా బాగా వస్తుంది. పెనం మీదకి కూడా చక్కగా మనం ఫ్రై చేసేసుకోవచ్చు. మైదా పిండితో గోధుమ పిండితో ప్రిపేర్ చేసినట్టే మృదువుగా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ పండగకి మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ది బెల్ ఐకాన్. కొత్త వారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ హిట్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. Thank you for watching.